విశాలాక్షి మాసపత్రిక పాఠకులకు, అభిమానులకు, కవులకు, రచయితలకు అందరికీ నమస్కారములు. శ్రీమతి అండ్ శ్రీ జడపల్లె పెంచలయ్య సుబ్బమ్మ గార్లు స్మారకంగా వారి కుమారులు కవి, కథకుడు జడపల్లె మాధవ సుధాదేవి గార్ల ఆర్థిక సహకారంతో విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నిర్వహించిన కథల పోటీ విషయం మీకు విదితమే. మేము ముందుగా ప్రకటించినట్టు 3 ప్రధాన బహుమతులతో పాటు 15 కథలను ప్రత్యేక బహుమతుల కొరకు మా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. అలాగే సాధారణ ప్రచురణకు మరికొన్ని కథలను కూడా ఎంపిక చేశారు. ముందుగా 3 ప్రధాన బహుమతులు పొందిన కథల వివరాలు ఇలా ఉన్నాయి. 10,000 రూపాయల ప్రథమ బహుమతి గెలుచుకున్న కథ మృగతృష్ణ, గుడిపాటి వెంకట హేమలత గారు, గుంటూరు. 7,000 రూపాయల ద్వితీయ బహుమతి గెలుచుకున్న కథ లోయలు శిఖరాలు, విహారి గారు, హైదరాబాద్. 5,000 రూపాయల తృతీయ బహుమతి గెలుచుకున్న కథ దైవం ప్రకృతి రూపేణ, గడ్డం దేవీ ప్రసాద్ గారు, బెంగుళూరు. ఇక ఒక్కో కథకు 1,000 రూపాయల వంతున ప్రత్యేక బహుమతులు గెలుచుకున్న 15 కథల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటిది శూద్రపుత్ర కర్ణ, శేషగిరి పట్నాయక్ గారు, విజయనగరం. రెండవది పరమార్థం, కొయిలాడ రామ్మోహన్ గారు, అనకాపల్లి. 3 ఏది న్యాయం ఏది ధర్మం, ఉప్పలూరి మధుపత్ర శైలజ గారు, హైదరాబాద్. 4 సంబడం, డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారు, నెల్లూరు. 5 మనోప్రగతి, వి రాజా రామ్మోహన్ రావు గారు, హైదరాబాద్. 6 ఆపన్న హస్తం, కె రాజేశ్వరి గారు, బాపట్ల. 7 మనిషిలో దేవుడు, పోగోలు చంద్రికా శేఖర్ గారు, గుంటూరు. 8 ఆశపడితే తప్పు లేదు, తెలికిచర్ల విజయలక్ష్మి గారు, హైదరాబాద్. 9 ఆమె నుండి అతడిగా, వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు, చెన్నై. 10 గూటిలో వెలుగు, భమిడిపాటి గౌరీశంకర్ గారు, నరసన్నపేట. 11 ఆత్మవిశ్వాసమే ఆలంబన, ఇంద్రగంటి నరసింహమూర్తి గారు, కాకినాడ. 12 అనగనగా ఒక అంజు, డాక్టర్ ఎం సుగుణారావు గారు, విశాఖపట్నం. 13 శిక్ష, దారల విజయ్ కుమారి గారు, తిరుపతి. 14 వెలుగు రేఖలు, గన్నవరపు నరసింహమూర్తి గారు, విశాఖపట్నం. 15 రిక్కీ, దొండపాటి కృష్ణ గారు, హైదరాబాద్. ఇక సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు. మొదటిది ఆఖరి అగ్గిపుల్ల, ప్రొఫెసర్ రామాచంద్రమౌళి గారు, వరంగల్. 2 బతుకు జట్కా బండి, తిరుమల శ్రీ గారు, హైదరాబాద్. 3 అమ్మే గెలిచింది, బి కళాగోపాల్ గారు, నిజామాబాద్. 4 ఒకరికి ఒకరై, లక్ష్మీ గాయత్రి గారు, విశాఖపట్నం. 5 కాలం, సింహప్రసాద్ గారు, హైదరాబాద్. పోటీలో పాల్గొని విజయవంతం చేసిన కథామూర్తులందరికీ మా అభివందనాలు. అలాగే ఈ పోటీకి ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహిస్తున్న కవి, కథకులు శ్రీమతి శ్రీ జడపల్లె మాధవ సుధాదేవి గార్లకు మా ప్రత్యేక నమస్కారములు. అలాగే మా ఈ కథలకు తొలి నుంచి పరిశీలించి ఫలితాలను ప్రకటించేందుకు సహకరించిన సాహితీ మిత్రులు సాయపనేని అనురాధ గారు, ఎస్విఎన్ నాగగాయత్రి గారు, భమిడిపాటి విజయలక్ష్మి గార్లకు మా ధన్యవాదాలు. ఈ కథలు వీలు వెంబడి ప్రచురించగలము. విజేతలందరికీ బహుమతి సభ వివరాలు త్వరలో తెలుపగలము.